వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈ క్లాస్లో మనం లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. లెటర్ రైటింగ్లో ఇన్ టైప్స్ ఉంటాయి. అలాగే అందులో ఫార్మేట్ ఎట్లా ఉంటుంది, అలాగే పంక్చుయేషన్, మార్క్స్ అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెటర్ రైటింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి లేదా సంస్థకు తన భావాలు, సమాచారం, అభ్యర్థన లేదా సందేశాన్ని రాతపూర్వకంగా తెలియజేయటాన్ని లెటర్ రైటింగ్ అంటాము. టైప్స్ ఆఫ్ లెటర్ రైటింగ్లో చూడండి, 2 రకాల ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అని 2 రకాలు ఉంటాయి. ఇందులో ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే అధికారులకు రాసేటువంటి లేఖల్ని ఫార్మల్ లెటర్స్ అని అంటాం మనం. అధికారులకు, సంస్థలకు, పాఠశాలలు లేదా కార్యాలయాలకు రాసేటువంటి లెటర్స్ని మనం ఫార్మల్ లెటర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, అప్లికేషన్ లెటర్, అలాగే లెటర్ టు ద హెడ్ మాస్టర్, లెటర్ టు ద ఎడిటర్, కంప్లైంట్ లెటర్, అఫీషియల్ రిక్వెస్ట్, ఇట్లాగా ఇవన్నిటిని కూడా ఫార్మల్ లెటర్స్ అంటారు. అంటే అధికారికంగా అధికారులకు రాసిన లేఖల్ని ఫార్మల్ లెటర్స్ అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు అర్థమైంది కదండి. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే అధికారులకి, సంస్థలకి, పాఠశాలలకి లేదా కార్యాలయాలకి రాసే దాన్ని మనం ఫార్మల్ లెటర్స్ అంటాం. ఫార్మల్ లెటర్ ఎలా రాయాలి చూడండి, ఫార్మల్ లాంగ్వేజ్లో రాయాలి, అంటే అధికారిక భాషలో రాయాలి. పొలైట్ అండ్ రిక్వెస్ట్ఫుల్ టోన్, అంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తూ పొలైట్గా రాయాలి. క్లియర్ అండ్ కాన్షియస్గా రాయాలి. అలాగే నో స్లాగ్ ఆర్ క్యాజువల్ ఎక్స్ప్రెషన్స్, అంటే పొడిగించడం కానీ లేకపోతే మనకు వచ్చినట్టుగా రాయటం కానీ అలాగా చేయకూడదు. ఇప్పుడు ఫార్మల్ లాంగ్వేజ్లోనే రాయాలి. మీకు ఫార్మల్ లెటర్ ఇక్కడ మోడల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఏం చేయాలి, సెండర్స్ అడ్రస్ అంటాం దీన్ని. ఇది సెండర్స్ అడ్రస్. అలాగే ఇక్కడ ఎవరి అడ్రస్ అండి, ఇది ఎవరు ఉంటారు చెప్పండి. ఇక్కడ రిసీవర్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ రిసీవర్, ఇక్కడ డేట్ రావాలి. అలాగే ఇక్కడ సబ్జెక్టు, అలాగే ఇక్కడ సంబోధన రావాలి. అలాగే ఇక్కడ ఏంటంటే బాడీ రావాలి, బాడీ. తర్వాత క్లోజింగ్లో ఇక్కడ రెస్పెక్టివ్గా మనం థ్యాంక్ యూ అని చెప్పేసి యువర్ ఫెయిత్ఫుల్లీ అని ఇక్కడ ఇస్తాం. అంటే చూడండి, ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే సెండర్స్ అడ్రస్ ఉండాలి, డేట్ ఉండాలి, అంటే సెండర్స్ అడ్రస్ అంటే ఇది, డేట్ అంటే ఇది. అలాగే రిసీవర్స్ అడ్రస్ అంటే ఇది, ఎవరికి రాస్తున్నాం అనేది. అలాగే సబ్జెక్ట్ అంటే ఇది, ఇక్కడ అసలు మనం దేని గురించి రాస్తున్నాం సబ్జెక్ట్ ఉండాలి ఇక్కడ. అట్లాగే సాల్యుటేషన్ అంటే ఏంటి, గౌరవార్థం, సర్, మేడం అనేదాన్ని సాల్యుటేషన్ అంటాం. అలాగే బాడీ అంటే మనం ఏం రాయాలనుకుంటాం దాని గురించి బాడీ అంటాం. అలాగే క్లోజింగ్ కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫ్రమ్ 25th జూలై, అట్లాగా సో ఇట్లాగా క్లోజింగ్. తర్వాత ఏం చేస్తాం, థ్యాంక్ యూ అని చెప్పి నేమ్ రాస్తాం, సంతకం పెట్టి యువర్ ఫెయిత్ఫుల్లీ సంతకం. ఈ విధంగా ఫార్మల్ లెటర్ అనేది ఉండాలి. ఈ లెటర్ని గుర్తుపెట్టుకుంటే మీరు అందులో లెటర్ సంబంధించి ఏది అడిగినా కూడా మీకు రాయగలుగుతారు. ఇన్ఫార్మల్ లెటర్ అంటే చూడండి, అనధికారిక లేదా వ్యక్తిగత లేఖలు ఇన్ఫార్మల్ అనగానే చూడండి. ఇన్ఫార్మల్ లెటర్స్ను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు రాస్తారు అని అర్థమైంది కదండి. ఎగ్జాంపుల్ ఏంటి, లెటర్ టు ఏ ఫ్రెండ్, లెటర్ టు ఏ పేరెంట్స్, లెటర్ టు ఏ బ్రదర్ ఆర్ సిస్టర్, ఇన్విటేషన్ లెటర్ టు ఏ ఫ్రెండ్, ఇట్లా రాస్తాం. దీని ఫీచర్స్ ఏంటంటే ఫ్రెండ్లీ అండ్ పర్సనల్ లాంగ్వేజ్, మనం ఎలాగైనా రాయొచ్చు. అలాగే ఇన్ఫార్మల్ టోన్ అండి. అలాగే పర్సనల్ ఫీలింగ్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్, ఫ్లెక్సిబుల్ స్టైల్, మన ఇష్టం ఎలా కావాలితే అలా రాసుకోవచ్చు ఇక్కడ. అదే కానీ ఫార్మల్ లెటర్స్ కనుకోండి మన ఇష్టం వచ్చిన రాయటం ఏం కుదరదు ఇక్కడ. అందువల్ల ఇదైతే ఇన్ఫార్మల్ లెటర్లు మన ఇష్టంగా ఎలాగైనా ఏ భాషనైనా వాడుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు, ఎవరికైనా రాసుకోవచ్చు. ఇన్ఫార్మల్ లెటర్లో చూడండి, ఇక్కడ మన అడ్రస్ రాసాము, డేట్ రాసాము. అలాగే ఇక్కడ డైరెక్ట్గా డియర్ అని పెట్టేసాము ఇక్కడ. కానీ ఇక్కడ మనం అదే ఫార్మల్ లెటర్లో ఏం రాసాము, ఫస్ట్ సెండర్స్ అడ్రస్ రాస్తాం, డేట్ రాస్తాం, ఇక్కడ రిసీవర్స్ అడ్రస్ రాస్తాం. ఇక్కడైతే అట్లాగే ఏం లేదు చూడండి. ఇక్కడ మన అడ్రస్ రాసాము, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ డేట్ రాసాము, ఇక్కడ డియర్ ఫ్రెండ్ ఎవరైనా అయితే వాళ్ళకి రాస్తున్నాము, బాడీ రాస్తున్నాము, ఎవరు లవింగ్లీవో లేకపోతే ఎవరు ఫెయిత్ఫుల్లో లేకపోతే ఎవరు బ్రదర్ ఏదో రాస్తాం. రాసిన తర్వాత
మనం సంతకం పెడతాం. ఇక్కడ ఇది ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి మనం ఎలాగైనా రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అడ్రస్సు, డేటు, ఇక్కడేమో ఫ్రెండ్ కాబట్టి ఎలా డియర్ రేవో, డియర్ ఫాదరో, డియర్ మదరో ఎట్లాగ ఏదైనా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్‌లో చూడండి సెంటర్స్ అడ్రస్ ఉంటది. డేట్ ఉంటది. శాలిటేషన్ అమ్మ, ఎలా ఉన్నావు? అమ్మ, నాన్నగారికి రాస్తున్నాను లెటర్ అట్లాగా ఉంటది కదా! శాలిటేషన్. బాడీ, క్లోజింగ్, నేమ్. ఏవండీ ఈ ఫార్మల్ లెటర్‌కి, ఇన్ఫార్మల్ లెటర్‌కి క్లియర్‌గా అర్థమైంది కదా మీకు. ఫోర్త్ వన్ పంక్చుయేషన్ మార్క్స్ అండి. విరామ చిహ్నాలు. ఈట్లి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయనని జస్ట్ గుర్తు చేస్తాను. ఫుల్ స్టాప్ అంటే ఏంటి? మన సెంటెన్స్ కంప్లీట్ అయినప్పుడు చుక్క పెడతాము. కామా అంటే ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు కామా పెడతాము. క్వెషన్ మార్క్ ప్రశ్నార్థకం వచ్చినప్పుడు క్వెషన్ మార్క్ పెడతాము. ఎక్స్‌క్లమేషన్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకం పెడతాము. కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగించేటివి. అలాగే కాలాన్ అంటే 2 చుక్కలు. అండ్ ఇది సబ్జెక్ట్ లేదా లిస్ట్ ముందు ఉపయోగిస్తారు. చూడండి ఎప్పుడైనా మనం ఏదైనా అప్లికేషన్ ఫిలప్ చేస్తాం అనుకోండి, నేమ్ అనగానే 2 చుక్కలు పెడతారు. అంటే సబ్జెక్ట్ లేదా లిస్ట్ ముందు ఉపయోగిస్తారు. ఇలా ఫంక్షనల్ మార్క్స్ ఉపయోగిస్తారు. ఫిఫ్త్ వన్ ఫీచర్స్ ఆఫ్ గుడ్ లెటర్ రైటింగ్. గుడ్ లెటర్ రైటింగ్ లెటర్ మంచి బాగా ఎలా ఉండాలి చూడండి, క్లారిటీ ఉండాలి, కరెక్ట్ ఫార్మాట్ ఉండాలి, అలాగే అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అంటే చందోర్పచేత భాష వాడాలి. ఫార్మల్ లెటర్‌లో ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లెటర్‌లో ఫ్రెండ్లీ లాంగ్వేజ్ వాడాలి. అలాగే కాన్షియస్‌నెస్‌లో చూడండి క్లుప్తత అంటే అవసరం లేని విషయాలు రాయకూడదు. అలాగే కరెక్ట్ గ్రామర్ అంటే సరైన వ్యాకరణం వాడాలి. అంటే టెన్సెస్ గానీ, స్పెల్లింగ్స్ గానీ, పంక్చుయేషన్స్ గానీ సరిగ్గా వాడాలి. అలాగే చూడండి ప్రాపర్ పారాగ్రాఫింగ్ సరైన పారాగ్రాఫ్ విభజన చేయాలి. అంటే ఎక్కడికి ఒక విషయంగా కంప్లీట్ అయింది అక్కడికి ఆపేసి మళ్ళీ రెండోది వేరే విషయం గురించి రెండోది అంతేగా అన్నీ కలిపి రాసేయకూడదు అన్ని విషయాలు. అలాగే ప్రతి భావాన్ని ప్రత్యేక పారాగ్రాఫ్‌లో రాయాలి. అలాగే పొలైట్‌నెస్ వినయపూర్వక భాష ఉండాలి. అంటే ఫార్మల్ లెటర్‌లో గౌరవప్రదమైన భాష ఉపయోగించాలి. ఇన్ఫార్మల్ లెటర్ అయితే ఫ్రెండ్లీ లాంగ్వేజ్ మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఫార్మల్ లెటర్‌కి, ఇన్ఫార్మల్ లెటర్‌కి డిఫరెన్స్ చూద్దామండి. ఫార్మల్ లెటర్‌లో ఉంటది అఫీషియల్ పర్పస్ రాస్తాం. ఫార్మల్ లాంగ్వేజ్‌లో రాస్తాం. ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటది. అక్కడే సాలిడేస్ సార్, మేడం అని మాత్రమే అంటాం. యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ అని పెడతాము. నేమ్ రాస్తాం. ఇన్ఫార్మల్ లెటర్‌లో ఏముంటది? పర్సనల్ పర్పస్ రాస్తాము. ఫ్రెండ్లీ లాంగ్వేజ్‌లో రాస్తాము. ఫ్లెక్సిబుల్ ఫార్మాట్. అయితే ఇక్కడ ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటది. అందుకని చూడండి మనం ఎప్పుడైనా అధికారులు రాయాలనుకో ప్రింటింగ్ లెటర్ ఉంటది. దాన్ని తీసుకొచ్చి అక్కడ రాసేసి సంతకం పెట్టి ఇచ్చేస్తాం. ఇవి ఇన్ఫార్మల్ లెటర్లు అంటే పర్సనల్ లెటర్ అని కూడా మన ఇష్టం వచ్చినట్టు రాస్తాం. ఫ్లెక్సిబుల్ ఫార్మాట్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్, మదర్, బ్రదర్, సిస్టర్ అలా రాస్తాం. యువర్ లవింగ్లీ అని రాస్తాం. అండ్ డిఫరెన్సెస్ తెలిసింది కదండి వీటికి మీకు. వీటి గురించి పెద్ద ఎక్కువగా ఏం చెప్పను, వేస్ట్ ఇది. మీకు తెలిసిన జస్ట్ ఫార్మల్ లెటర్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటి, ఇక్కడ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, ఎక్కడ ఏం వాడతాం, ఎక్కడ ఏం వాడతాం, ఇది అడుగుతూ ఉంటాడు శాలిటేషన్లో. డైరీ ఎంట్రీ ఫార్మాట్ ఆర్ ఫీచర్స్. డైరీ అంటే ఏంటండి? ఇప్పుడు డైరీ ఎంట్రీ అంటే ఒక వ్యక్తి తన రోజువారీ అనుభవాలు, భావాలు, ఆలోచనలు, సంఘటనలను వ్యక్తిగతంగా రాసుకునే రచననే డైరీ అంటాం. దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంటుందండి. డైరీ అంటే ఎలా మట్టుకు ఎలా రాసేస్తారో అది కాదు. డైరీ అంటే దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ డేట్ రాయాలి, తర్వాత డే రాయాలి, టైం రాయాలి. రాసిన తర్వాత అక్కడ డియర్ డైరీ అని రాయాలి అండి. రాసిన తర్వాత టుడే వాజ్ ఏ వెరీ మెమొరబుల్ డే ఇట్లాగా మనం మ్యాటర్ అంతా రాసుకున్న తర్వాత ఆ రోజు నేను ఎలా ఉన్నాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆర్ ఎగ్జైటెడ్ ఆర్ సాడ్ అబౌట్ ఇట్, ఆ పలానా విషయం జరగటం వల్ల నేను ఎలా ఉన్నానని చెప్పేసి గుడ్ నైట్ అని రాసి నేమ్ అండ్ సిగ్నేచర్ చేసుకోవాలి. ఇలాగ డైరీ రాసే విధానం ఇలాగ రాయాలి. అంతేగాని డైరీ అంటే ఏదో ఫస్ట్‌నే మొదలెట్టి భారతం మొదలెట్టినట్టుగా మనం చెప్పుకోకూడదు ఇక్కడ. ఇప్పుడు డైరీ గురించి చెప్పాను కదా! దాని లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? సాధారణంగా ఐ, మీ, మై, వి వంటి పదాలను ఉపయోగించాలి ఫస్ట్ మనం రాసే ముందు. అలాగే పర్సనల్ అండ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. డైరీ వ్యక్తిగత రచన కాబట్టి సాధారణంగా ఇన్ఫార్మల్ అండ్ పర్సనల్ లాంగ్వేజ్‌లో ఉపయోగిస్తాం. మనం ఎలా కావాలంటే అలాగే మన భావాలను వ్యక్తం చేసుకోవచ్చు. అలాగే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ భావాల వ్యక్తీకరణ. మన మనసులో ఏముందో అంతా రాయొచ్చు. అలాగే క్రోనోలాజికల్ ఆర్డర్ అంటే క్రోనోలాజికల్ ఆర్డర్ రాయాలి. ఎలా రాయాలంటే ఇప్పుడు ఫస్టు రాత్రి జరిగింది రాసి తర్వాత పొద్దున ఎలాగయింది, మధ్యాహ్నం ఎలాగయింది అని రాసుకొచ్చి మళ్ళీ పొద్దునకెళ్ళిపోకూడదు.
ఉదయం ఏం జరిగింది రాసుకుంటా, ఉదయం ఏం జరిగింది, మధ్యాహ్నం ఏం జరిగింది, సాయంకాలం ఏం జరిగింది, పడుకునే వరకు ఏం జరిగిందనేది ఒక క్రోనోలాజికల్ ఆర్డర్‌లో రాయాలి కాలక్రమంగా. అంతేగాని సాయంకాలం రాసి మళ్ళీ ఉదయం రాసి తర్వాత మధ్యాహ్నం రాసి అలా రాయకూడదు. ఏవండీ? క్రోనోలాజికల్ ఆర్డర్ ఉంటది. యూజ్ ఆఫ్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్‌లో రాయాలి. అయిపోయింది, ఇలా జరిగింది అంతేగాని జరుగుతుంది, జరుగుతాది అలా జరుగుతది ఫ్యూచర్‌లో రాసుకోవచ్చు కానీ మనం అయిపోయిందే కాబట్టి ఎప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయిపోయిందని రాస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్‌లో రాయాలి. అలాగే పర్సనల్ రిఫ్లెక్షన్ వ్యక్తిగత ఆలోచన. మన ఆలోచన ఎలా ఉందో అలా రాయాలి. సంఘటన గురించి తన అభిప్రాయం లేదా ఆలోచన రాయొచ్చు. తర్వాత డేట్ అండ్ టైము అని రాయాలి. చూడండి డైరీ ఎంట్రీ ఎలా ఫార్మాట్ ఎలా రాయాలి చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి డైరీ ఎంట్రీ ఫార్మాట్ ఎలా చూడండి. డేటు, డే, టైము, డియర్ డైరీ అని రాయాలి. బాడీ రాయాలి. ఫీలింగ్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ రాయాలి. క్లోజింగ్ రాయాలి. నేమ్ రాయాలి. ఇది డైరీ యొక్క రాసేటువంటి లక్షణాలు. ఇప్పుడు మనం ఈమెయిల్ గురించి చూద్దామండి. ఈమెయిల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, ఫీచర్స్ అలాగే కమ్యూనికేషన్. ఈమెయిల్ అంటే ఏంటంటే ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అండి. ఈ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఇంటర్నెట్ ద్వారా ఒక వ్యక్తికి లేదా సంస్థకు ఎలక్ట్రానిక్ మెసేజ్ని పంపటం. ఈమెయిల్ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే టు ఉంటుంది. ఎవరికి పంపుతున్నామో వారి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలండి, మామూలు అడ్రస్లు రాయకూడదు. ఈమెయిల్ చూడండి ఎలా ఉంటుంది కదా, principal@school.com. లేకపోతే పర్సనల్గా ఎవరుంటే వాళ్ళకి ఈమెయిల్ ఎలా ఉంటుంది. ఎందుకని మామూలు అడ్రస్లో మన ఇన్ఫార్మల్ లెటర్ రాసిన అడ్రస్లు అలా రాయకూడదండి. ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి, చాలు, అది చాలు. రెండో పాయింట్ ఏముంటుంది, ఫస్ట్ టు అడ్రస్ అంటే ఈమెయిల్ అడ్రస్ రాస్తాము. రెండోది సిసి అంటే కార్బన్ కాపీ. ఇది చాలామంది తెలియదండి. ఇది ఇతరులకు కూడా సమాచారం తెలియజేయడానికి సిసి అంటాం. సిసి అంటే ఏంటంటే కార్బన్ కాపీ. మనం ఇదివరకు కార్బన్ పేపర్ రాసుకోవడం అలాగే కార్బన్ కాపీ అంటాం దీన్ని అండి. అట్లాగే తర్వాత బీసీసీ అంటే ముందు సిసి చూసాం అంటే కార్బన్ కాపీ. ఇప్పుడు బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. అంటే ఇతర గ్రహీతలకు కనిపించకుండా మరొకరికి కాపీ పంపడానికి బీసీసీ బ్లైండ్ కార్బన్ కాపీ అంటారండి అండి. అలాగే నాలుగోది సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఈమెయిల్ యొక్క ప్రధాన విషయాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఏంటంటే మనం ఏదో పెద్ద లెటర్ రాసినట్టుగా రాయకుండా ఈమెయిల్‌లో మెయిన్ మ్యాటర్ ఏంటనేది రాయాలి. అందులో చూడండి సాల్యుటేషన్ డియర్ సార్, మేడం అని పెట్టి లేకపోతే మీ ఫ్రెండ్ పేరో ఎవరి పేరు పెట్టి సింపుల్‌గా మనం ఇక్కడ రాయాలి. బాడీ ఈమెయిల్ యొక్క ప్రధాన సందేశం ఏంటంటే మనం ఏ విషయం చెప్పకుండా ఆ విషయాన్ని ఇక్కడ టైప్ చేయాలి. అలాగే క్లోజింగ్‌లో చూడండి రిగార్డ్స్, బెస్ట్ రికార్డ్స్, యువర్ సిన్సియర్లీ అట్లాగా రాయాలి. అండ్ అలాగే లాస్ట్‌లో నేమ్ అండ్ సిగ్నేచర్ రాయాలి. ఇప్పుడు ఒకసారి ఈమెయిల్ ఫార్మాట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం లెటర్ ద్వారా చూపిస్తాను మీకు. చూడండి టు అనగానే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం, ఎవరికి ఇవ్వాలో అది. ఇది కార్బన్ కాపీ ఎవరికి ఉండాలి, బీసీసీ బ్లైండ్ కార్బన్ కాపీ అక్కడ ఇవ్వాలి మనం. అలాగే సబ్జెక్టు అసలు దేని గురించి అనేది రాయాలి. డియర్ సార్, మేడం అంటే మగళ్ళకి రాస్తే సార్ అంటాం, లేడీస్ రాస్తే మేడం అని రాస్తాం. ఐ ఆమ్ రైటింగ్ ఇట్ అని చెప్పేసి స్టూడెంట్స్ అని రాస్తాం. లాస్ట్లో థ్యాంక్ యూ అని పెట్టి రిగార్డ్స్ నేమ్ అని రాస్తాం. అంటే ఇందులో ఏంటంటే మామూలు లెటర్కి దీనికి మామూలు లెటర్లో అయితే కంప్లీట్ అడ్రస్ రాస్తాం, ఓన్లీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ రాస్తాం. అలా కార్బన్ కాపీ బీసీసీ ఉండవు అందులో. సబ్జెక్టు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. సాల్యుటేషన్ ఇవన్నీ కూడా క్లోజింగ్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్స్ ఆఫ్ ఈమెయిల్ లక్షణాలు చూద్దాం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్నెట్ ద్వారా పంపబడుతుంది. ఫాస్ట్ కమ్యూనికేషన్ వేగవంతమైన కమ్యూనికేషన్ అంటే ఈమెయిల్ చాలా వేగంగా చేరుతుంది. అలాగే గ్లోబల్ కమ్యూనికేషన్ ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా పంపవచ్చు. సబ్జెక్ట్ లైన్ ఈమెయిల్ యొక్క విషయాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, సబ్జెక్ట్ అనగానే అప్లికేషన్ ఫర్ లీవ్ అట్లాగా అంటే క్లియర్గా తెలియజేస్తుంది. సింపుల్లోనే క్లియర్గా తెలియజేస్తుంది. అలాగే చూడండి అటాచ్మెంట్స్ ఈమెయిల్తో పాటు ఏమైనా ఫైల్స్ పంపించాలనుకో మీ మార్క్ లిస్టులు కూడా పెట్టండి అంటే వాటిని మనం పంపుకోవచ్చు ఈమెయిల్తో పాటు. అటాచ్మెంట్స్ ఎగ్జాంపుల్ చూడండి, పీడిఎఫ్ రూపంలో పెట్టుకోవచ్చు, వర్డ్ డాక్యుమెంట్లు పెట్టచ్చు, ఇమేజెస్ పెట్టచ్చు, అలాగే వీడియోస్ కూడా మనం దీనికి ఈమెయిల్కి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ అంటే ఏంటి, సందర్భాన్ని బట్టి ఈమెయిల్ ఫార్మల్ లెటర్ అయినా రాసుకోవచ్చు, ఇన్ఫార్మల్ లెటర్ అయినా రాసుకోవచ్చు. ఫార్మల్ లెటర్స్ అని చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న అధికారులకి లేదా సంస్థలకి కార్యాలయాలకు రాసినప్పుడు ఫార్మల్ లెటర్ రాస్తాం.
అలాగే ఫ్రెండ్స్కి వాళ్ళకి రాసినప్పుడేమో ఇన్ఫార్మల్ లెటర్ రాస్తాము ఏమండి. అలాగే కన్సైజ్ అండ్ క్లియర్గా ఉండాలి. ఈమెయిల్ సాధారణంగా స్పష్టంగా మరియు సంక్షిప్తంగా ఉండాలి. అలాగే ఈమెయిల్ కమ్యూనికేషన్ అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ చూడండి, ఈమెయిల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము, రిక్వెస్ట్లు, అలాగే ఇన్విటేషన్స్, కంప్లైంట్స్, అప్లికేషన్స్, అఫీషియల్ మెసేజెస్, అధికారిక సందేశం ఇవన్నీ కూడా మనం ఈమెయిల్ ద్వారా మనం పంపుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మన పారాగ్రాఫ్ రైటింగ్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ రైటింగ్ గురించి చూద్దామండి. ఇది ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఫీచర్స్ ఎలా ఉంటాయని చూద్దాం. పారాగ్రాఫ్ రైటింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒకే ప్రధాన భావం చుట్టూ సంబంధిత వాక్యాలను క్రమబద్ధంగా రాయడాన్ని పారాగ్రాఫ్ రైటింగ్ అంటారు. మెయిన్ ఐడియా చుట్టూనే మిగిలిన విషయాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. చూడండి, ఇంగ్లీష్లో ఏమంటాం, ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ డీలింగ్ విత్ వన్ మెయిన్ ఐడియా. ఇక్కడ ఫార్మెట్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ ఎలా ఉండాలంటే, ఒక మంచి పారాగ్రాఫ్ సాధారణంగా 3 భాగాలను కలిగి ఉంటుందండి. 3 భాగాలను కలిగి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఏ టాపిక్ సెంటెన్సెస్ అంటే ప్రధాన వాక్యం ఉంటుంది. పారాగ్రాఫ్ యొక్క ప్రధాన అంశాన్ని తెలియజేసే వాక్యం. టాపిక్ సెంటెన్సెస్ ఏంటంటే మెయిన్ది పారాగ్రాఫ్ యొక్క ప్రధాన అంశాన్ని తెలియజేస్తుంది. మొదటి భాగం. ఎగ్జాంపుల్ చూడండి, ట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. ఇది పారాగ్రాఫ్ యొక్క ప్రధాన భావం తెలియజేస్తుంది. అండ్ దీని గురించి దీని చుట్టూనే పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సెంటెన్స్ అన్నీ కూడా దీనికి అటాచ్ అయ్యి ఉంటాయి. రెండో చూడండి, సపోర్టింగ్ సెంటెన్సెస్ సహాయక వాక్యాలు అంటే టాపిక్ సెంటెన్సెస్కు సంబంధించిన వివరాలు, కారణాలు, ఉదాహరణలు ఇక్కడ రాయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, దే గివ్ అస్ ఆక్సిజన్ అంటే మెయిన్ టాపిక్ ఏంటండి, ట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్ అన్నాం. దానికి ఎగ్జాంపుల్స్ ఇవి సపోర్టింగ్ సెంటెన్స్ అంటే దే గివ్ అస్ ఆక్సిజన్, దే ప్రొవైడ్ షేడ్, దే ప్రివెంట్ సాయిల్ ఎరోజన్. ఎట్లాగా దాని సబ్ సెంటెన్సెస్ అన్ని కూడా అటాచ్. కంక్లూడింగ్ సెంటెన్సెస్ ముగింపు వాక్యం చూద్దాం. ఇక్కడ పారాగ్రాఫ్ను సారాంశంగా ముగించే వాక్యాన్ని కంక్లూడింగ్ సెంటెన్సెస్ అంటారు. అండ్ ఇట్లా ఎగ్జాంపుల్ దేర్ ఫోర్ వీ షుడ్ ప్రొటెక్ట్ అండ్ ప్లాంట్ మోర్ ట్రీస్. ఇట్లాగా మనం కంక్లూజన్ చేస్తాం. ఇక్కడ పారాగ్రాఫ్ ఫార్మాట్ చూడండి ఎలాగ చేయాలని చూడండి. టైటిల్ ఉంటుంది, లేకపోతే రిక్వైర్డ్ అయితే టాపిక్, అలాగే టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్సెస్, ఎగ్జాంపుల్స్, డీటెయిల్స్, అలాగే కంక్లూడింగ్ సెంటెన్సెస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ పారాగ్రాఫ్ ఎలా ఉండాలి అనేది దాని గురించి చూద్దాం. లక్షణాలు. ఫీచర్స్ యూనిటీ ఉండాలి, అంటే ఒక పారాగ్రాఫ్లో ఒకే ప్రధాన అంశం ఉండాలి. అలాగే ట్రీస్ గురించి రాస్తున్నప్పుడు మధ్యలో స్పోర్ట్స్ గురించి రాయకూడదు. అండ్ అలాగే కొహరెన్స్ భావ సంబంధం. కొహరెన్స్ అంటే వాక్యాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండాలి. అండి అలాగే యూజ్ఫుల్ లింకర్స్ని కూడా మనం వాడాలి. అంటే పదానికి పదానికి ఎలా కలపాలనేది యూజ్ఫుల్ లింకర్స్ అంటాం. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను దాని గురించి. యూజ్ఫుల్ లింకర్స్ చూడండి, ఫస్ట్, నెక్స్ట్, మోర్ ఓవర్, దేర్ ఫోర్, ఫైనల్లీ, ఇట్లాగా యూజ్ఫుల్ లింకర్స్ వాడాలి. అంటే కోజిజన్ అంటే భాష అనుసంధానం, ఏంటంటే వాక్యాలను సరిగ్గా కలపడానికి లింకర్స్, ప్రొనౌన్స్, అలాగే రిపిటేషన్స్ వంటివి ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూడండి, రవి బాట్ ఏ బుక్, హీ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ. అంటే ఇక్కడ హీ అంటే ఎవరు, రవి. ఇట్ అంటే బుక్. ఇట్లాగా మనం ఎగ్జాంపుల్స్ అంటే కోజిజన్ భాష అనుసంధానం కరెక్ట్గా చేయాలి. ఇట్లా ఉపయోగించి లింకర్స్ని, ప్రొనౌన్స్ని, రిపిటేషన్స్ అన్ని ఉపయోగించి మనం కరెక్ట్గా అనుసంధానం చేయాలి. ప్రాపర్ ఆర్గనైజేషన్ సరైన క్రమము అంటే ఆలోచనలు సరైన క్రమంలో రాయాలి. కామన్ ఆర్డర్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఇస్తాము, డీటెయిల్స్ ఇస్తాం, కంక్లూజన్ ఇస్తాం. ఈ 3 కూడా మనకి ప్రాపర్ ఆర్గనైజేషన్కి సంబంధించినవి. ఇంట్రడక్షన్ ఉండాలి, డీటెయిల్స్ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. అలాగే క్లారిటీ భావం స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. అలాగే రిలవెన్స్ సంబంధిత విషయము టాపిక్ సంబంధించిన విషయాలనే రాయాలి. టాపిక్ సంబంధం లేని రాయకూడదు. అలాగే కరెక్ట్ గ్రామరు, స్పెల్లింగు, పంక్చుయేషన్ సరిగ్గా మనం రాయాలి. తర్వాత అప్రోప్రియేట్ లెంగ్త్ అవసరానికి సరిపోయేంత పొడవు మాత్రం ఉండాలి. అంతేగాని రాతే పెద్దదిగా రాసేయడం, ఇలా చిన్నదిగా రాసేయడం అలాగా చేయకూడదు. అలాగే నోటీస్ ఆర్ ఇన్విటేషన్ ఫార్మాట్. నోటీస్ ఆర్ ఇన్విటేషన్ ఫార్మాట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఫీచర్స్ ఎలా ఉండాలి, షార్ట్ అండ్ క్లియర్గా ఉండాలి. అంటే నోటీస్ ఇచ్చినప్పుడు కానీ, ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కానీ అంటే క్లియర్గా కుదమట్టంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఏమండి,
నోటీస్ బోర్డులు పెడతాం చూసాం కదా. నోటీస్ కానీ ఇన్విటేషన్ వచ్చినప్పుడు షార్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఫార్మల్ లాంగ్వేజ్లో రాయాలి. నోటీస్ కానీ ఇన్విటేషన్ ఎప్పుడు కూడా గౌరవప్రదంగా అధికారికంగా రాసినట్టుగా రాయాలి. నోటీస్ కానీ ఇన్విటేషన్ కానీ, అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్కి రాసినట్టుగా రాయకూడదు. అలాగే డేటు, టైము అండ్ వెన్యూ మస్ట్ బి మెన్షన్. అందులో కూడా ఇప్పుడు కూడా నోటీసులు కానీ లేకపోతే ఇన్విటేషన్లు కానీ మన డేట్ ఉండాలి, టైం ఉండాలి అండ్ వెన్యూ ఎక్కడనేది ఉండాలి. ఇప్పుడు ఇన్విటేషన్ రైటింగ్ ఫార్మాట్ ఎలా రాయాలి చూద్దాం. చూడండి, నేమ్ ఆఫ్ ద హోస్ట్ లేకపోతే ఆర్గనైజేషన్ రాయాలి, ఇన్విటేషన్ అని రాసి యూఆర్ అకార్డింగ్లీ ఇన్వైటివ్ అని రాసి తర్వాత మనం ఏం చేయాలి, డేటు, టైము, వెన్యూ అండి అలా వేయాలి. తర్వాత వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ప్రెజెన్స్ అని రాసి ఆఖరిని నేము కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి అండి. ఇక్కడి వరకు కూడా మనం లెటర్ రైటింగ్, ఇన్విటేషన్స్ ఇవన్నీ ఎట్లా రాయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు బయోగ్రాఫికల్ స్కెచ్ చాలామంది తెలియదండి. ఇది బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే చాలామంది తెలియదు ఏంటనుకుంటారు. దీన్ని ఫార్మాట్ అండ్ ఫీచర్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. అసలు బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జీవితం, విద్య, వృత్తి, విజయాలు మరియు ముఖ్యమైన వివరాలను సంక్షిప్తంగా రాయడాన్ని బయోగ్రాఫికల్ స్కెచ్ అంటాం మనం. బయోగ్రాఫికల్ స్కెచ్లో నేమ్ ఉండాలి. చూడండి ఫార్మాట్ ఎలా ఉందో, నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషను, ప్రొఫెషను, మేజర్ అచీవ్మెంట్స్, అవార్డ్స్, డేట్ ఆఫ్ డెత్. ఇప్పుడు ఒకవేళ బ్రతుకుంటే అవసరం లేదు, చనిపోతే కనుక డేట్ ఆఫ్ డెత్ కూడా రాయాలి. ఈ విధంగా బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది ఇలా ఈ విధంగా ఉండాలి, ఈ ఫార్మాట్లో ఉండాలి, ఒక ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు మనం స్పీచ్ రైటింగ్ గురించి చూద్దామండి. దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది, టైప్స్ ఆఫ్ స్పీచెస్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. స్పీచ్ రైటింగ్ అంటే ఏంటంటే ఒక అంశంపై ప్రజల ముందు మాట్లాడడానికి సిద్ధం చేసే ప్రసంగాన్ని స్పీచ్ రైటింగ్ అంటాము. ఈ ఫార్మాట్ ఎలా ఉంటుంది చూడండి, టైటిల్ కానీ టాపిక్ కానీ పెట్టుకుంటాం. తర్వాత రెస్పెక్టెడ్ చైర్పర్సన్ లేకపోతే ప్రిన్సిపాల్, టీచర్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇలాగా ఎవరి కాలతాలకి ఇంట్రడక్షన్ చేస్తాము. తర్వాత టాపిక్ పరిచయం చేస్తాం. మెయిన్ కంటెంట్ ఏంటంటే ముఖ్యమైన విషయాలు, వివరాలు, ఉదాహరణలు అన్నీ చెప్తాము. అన్నీ చెప్పిన తర్వాత కంక్లూజన్ ముగింపు ఉంటుంది, థ్యాంక్ యూ అని చెప్తాము. ఇవన్నీ కూడా స్పీచ్ రైటింగ్ ఉండవలసినటువంటి లక్షణాలు. అంటే అర్థమైంది కదండి, సింపుల్గా అర్థమైంది కదా. స్పీచ్ అంటే ఏంటంటే ఒక అంశం ప్రజల ముందు మాట్లాడడానికి సిద్ధం చేసే ప్రసంగాన్ని స్పీచ్ రైటింగ్ అని అంటాం. ఇందులో అన్ని టాపిక్ ఉండాలి, అలాగే రెస్పెక్ట్ ఉండాలి, లేకపోతే ఇంట్రడక్షన్ ఉండాలి, మెయిన్ కంటెంట్ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి, లాస్ట్లో థ్యాంక్ యూ అనేది మనం ఉండాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దామండి. ఇందులో స్పీచెస్ ఎలా ఉంటాయంటే ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటే సమాచారాన్ని అందించడం, అంటే లేదా పెర్సుయేసివ్ స్పీచ్ అంటే ఒప్పించడం లేదా ప్రభావితం చేయటం, అలాగే మోటివేషనల్ స్పీచ్ ఉంటుంది, ప్రేరణ కలిగించటం, వెల్కమ్ స్పీచ్ స్వాగత ప్రసంగం ఉంటుంది, ఫేర్వెల్ స్పీచ్ ఉంటుంది, వీడ్కోలు ప్రసంగం ఉంటుంది, అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కృతజ్ఞత ప్రసంగం ఉంటుంది, అలాగే స్పెషల్ అకేషన్ స్పీచ్ ప్రత్యేక సందర్భ ప్రసంగం కూడా ఉంటుంది. ఈ విధంగా మనం స్పీచెస్లో టైప్స్ ఆఫ్ స్పీచెస్ని మనం ఇలాగ చూడవచ్చు. ఈరోజు మనం లెటర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసాం, డైరీ ఎంట్రీ గురించి, అలాగే ఈమెయిల్ గురించి, అలాగే పారాగ్రాఫ్ రైటింగ్ ఎలా రాయాలో దాని గురించి డిస్కస్ చేసాం. అలాగే డైలాగ్స్ రైటింగ్ అండి, అలాగే నోటీసు ఎలా రాయాలి, ఇన్విటేషన్ ఎలా రాయాలి, ఫార్మాట్ ఎలా ఉంటుంది, బయోగ్రాఫికల్ స్కెచ్ ఎలా ఉంటుంది, స్పీచెస్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది సిలబస్ ప్రకారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కామెంట్ కూడా చేయండి తప్పకుండా.